ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణపక్షం, తేదీ 7 ఏప్రిల్ 2026 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 తిథి పంచమి సాయంత్రం 4:35 వరకు, తరువాత షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారు జామున 5:47 వరకు, తరువాత మూల. యోగం వ్యతిపాత సాయంత్రం 4:10 వరకు. కరణం తైతుల సాయంత్రం 4:35 వరకు, తరువాత గరజి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:33 నుండి 5:21 వరకు. అమృత ఘడియలు రాత్రి 8 నుండి 9:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం ఉదయం 9:13 నుండి 11:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:54 వరకు. యమగండం ఉదయం 9:14 నుండి 10:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:50 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. వృషభరాశి కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. మిథున రాశి చదువు, కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి ధన సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. అప్పుల విషయంలో తొందరపడకండి. సింహరాశి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఇతరుల ప్రశంసలు పొందుతారు. కన్యరాశి రహస్యంగా ఉంచిన విషయాలు బయటకు వచ్చే అవకాశముంది. అప్రమత్తంగా ఉండటం మంచిది. తులారాశి మిత్రులతో కలయిక సంతోషాన్నిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ధనస్సు రాశి దూర ప్రయాణాల యోచనలు చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. మకర రాశి అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు మారే అవకాశం ఉంది. ధన సంబంధ విషయాల్లో ప్రణాళిక వేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకండి. మీనరాశి రోజువారీ పనులు చురుకుగా పూర్తి చేస్తారు. పనిలో ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.